ఈ రోజుల్లో ఎవరిలో చూసినా గానీ ఎముకలకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలా ఒకటి కాదు, రెండు కాదు. దీంతోటి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వెన్ను నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ అరుగుదల ఒకటి కాదు, రెండు కాదు. ఈ నేపథ్యంలో అసలు ఎముకల సమస్యలు వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం సరే, కానీ ఎముకల్ని ఉక్కులాగా ఎలా చేసుకోవాలి? అంటే ఎముకలు దృఢంగా ఉన్నాయనుకోండి, ఈ సమస్యలు రావు కదా. మరి అలాగ దృఢంగా చేసేటటువంటి ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, మూలికలు ఏమిటి, అలాగే క్లాసికల్ మెడిసిన్స్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని, పథ్యాపథ్యాల్ని వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎముకల్ని ఉక్కులాగా చేసేటటువంటి ఈ చక్కని ఆహార ఔషధాలు, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. అలాగే వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎముకలు ఆరోగ్యంగా ఉంటే హెల్దీగా ఉంటాం. హెల్దీగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మళ్ళీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఎముకల్ని అస్థి ధాతువు అంటాం. అంటే రసరక్త మాంసం మేధో అస్థి మజ్జ శుక్రాలని సప్తధాతుల్లో అస్థి అనేది ఒకటి. ఇది ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడేటటువంటి ఒక ధాతు. ఈ ధాతువు పంచమహాభూతాలు ఉంటాయి. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి వాటి ఇంబ్యాలెన్స్తో ఉన్నప్పుడు సాధారణంగా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ అస్థిధాతువు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా పృథ్వీ పంచమహాభూతం. ఇది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే వాత దోషం ఎముకల కదలికల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అయితే పిత్త దోషం ఎముకల జీవక్రియలో పాల్గొంటూ ఉంటుంది, ఆ మెటబాలిజంలో. ఇంకా కఫదోషం అనేది ఉంటుంది కదా, ఎముకల సాంద్రతకి అలాగే బలానికి సహాయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఎముకలు ఎప్పుడు బలహీనం అవుతాయి, ఎప్పుడు క్షీణిస్తాయి అంటే ప్రధానంగా వాతదోషం తాలూకు అసమతుల్యత వల్ల జరుగుతూ ఉంటుంది. వాతదోషం పెరిగిందనుకోండి, అప్పుడు అది అస్థి ధాతువుని ఎండిపోయేలాగా చేస్తుంది. దీంతో ఎముకలు పెడుసెక్కుతాయి, అలాగే బలహీనంగా మారుతాయి, చిన్న కారణానికే విరుగుతాయి. ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇంకా విటమిన్ డి ఇలాంటి పోషకాల లోపం కూడా ఎముకల బలహీనతకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా సాధారణ ఆయుర్వేద మూలికలు ఏమిటి, ఈ ఎముకల్ని స్ట్రెంథన్ చేసేది, ఇవి వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలలో ఓవల్గా హోలిస్టిక్గా పనిచేసేటువంటి ఒక మంచి మూలిక ఏమిటంటే అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. ఈ పెన్నేరు గడ్డ తాలూకు ఆ పొడి ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. అశ్వగంధ మీకు తెలుసు, చాలామంది అది టానిక్ అనుకుంటారు, కానీ అది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. అన్ని రకాలుగా పనిచేస్తుంది, అంటే అడాప్టోజన్గా పనిచేస్తుంది. ఈ వేరు సాధారణంగా దీన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. తేనెతో కలిపి తీసుకోవచ్చు, పాలకి కలిపి కూడా తాగేయచ్చు. ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది, అలాగే కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీని ప్రధాన చర్య ఏమిటి అంటే వాత దోషాన్ని తగ్గించడం. ఇక ఇలాంటిదే మనకు జంట కవుల్లాగా ఇంకొక ఫేమస్ మెడిసిన్ ఏంటంటే శతావరి, పిల్లి పేచర గడ్డలు. దీని పొడి సాధారణంగా ఇది ఫిమేల్ టానిక్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీని వేరుని వాడాల్సి ఉంటుంది. దీని మోతాదు 5 నుంచి 10 గ్రాములు. దీన్ని పొడి రూపంలో వాడుకోవచ్చు, పొడి అయితే పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా ఈ పొడిని తీసుకొని నెయ్యితోటి కలిపి కూడా చప్పరిచ్చి మింగొచ్చు రోజుకి 2 సార్లు. ఇది ఎముకలకి పోషణ అందిస్తుంది, కాల్షియం శోషణని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి రోగ నిరోధక శక్తిని ఈ శతావరి పెంచుతుంది. ప్రధానంగా ఇది పిత్త దోషాన్ని శాంతింపజేస్తుంది. ఇక ఇలాంటిది మరొక ఏకమూలిక తెప్పతీగ, గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. ఇది కూడా అంతే. గుడూచి తీగ అంటే కాండాన్ని ఔషధం కింద వాడతాం. ఇది దీని పొడి రూపంలో వాడచ్చు, అలాగే సత్వం అంటే దాని తాలూకు ఎక్స్ట్రాక్ట్ రూపంలో కూడా వాడచ్చు. దీని మోతాదు ఒకవేళ పొడి అయితే 3 నుంచి 6 గ్రాములు. ఒకవేళ గుడూచి సత్వం అయితే దీన్ని 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు. పొడి రూపంలో ఉంటుంది ఇది. దీన్ని నీళ్ళతోటి కలిపి తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది 1, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది 2, అన్నిటికీ మించి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది, ఇది 3ది. ఇలాగే ఈ 3 చర్యలు దీనికి ఉంటాయి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే 3 దోషాలని సమతుల్యం చేస్తుంది, వాతపిత్త కఫాలను. ఇక ఇలాంటిదే మరొకటి బ్లడ్ సర్క్యులేషన్ పెంచేటటువంటి అర్జున, టెర్మినేలియా అర్జున, తెల్ల మద్ది అంటారు. ఈ అర్జున బెరడ్ని ఉపయోగిస్తాం. దీని మోతాదు బెరడు పొడిని 3 నుంచి 6 గ్రాములు పొడి రూపంలో ఉంటుంది ఇది. దీన్ని పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా తేనెతో కలిపి కూడా నాకొచ్చు, లేదా అర్జున యవకుట చూర్ణాన్ని అంటే బరక చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకొని ఒక 10 గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయినంత వరకు మరిగించి దాన్ని ఉదయం సాయంత్రం కూడా 15 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి
30 ml అంటే దాదాపుగా ఒక అరకప్పు మోతాదుగా ఉదయం సాయంత్రం కూడా తీసుకుంటూ ఉండొచ్చు అర్జునాని. ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా గుండెకి మంచిది. అయితే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది, కఫదోషాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఎముకల్ని బలంగా చేసేటువంటి మరొక న్యాచురల్ కాల్షియం సోర్స్ ఏంటంటే మునగ ఆకులు అలాగే మునగ కాయలు 2 కూడా ఉపయోగపడతాయి. మునగ ఆకుల పొడి దీన్ని 1 నుంచి 2 గ్రాములు నీళ్ళ కలిపి తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. ఇది కాల్షియం అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, విటమిన్స్ని పెంచుతుంది, ఖనిజాలతోటి నిండి ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ప్రధానంగా ఈ మునగ ఆకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవన్నీ కూడా చక్కటి ఏకమూలికలు. ఇక ఎముకల్ని బలంగా చేసేటువంటి కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి వాటిలో అందరూ తినదగింది, అందరూ వాడుకోదగింది, ఓవరాల్ హెల్త్తో పాటు ఎముకల హెల్త్ని ఇంప్రూవ్ చేసేది ఏమిటి అంటే చ్యవన్ప్రాష్. ఇది అనేక మూలికల సంయోగం. ఇది అనేక పండ్లు దీంట్లో ఉంటాయి. దీని మోతాదు 1 నుంచి 2 చెంచాల వరకు తీసుకోవచ్చు. ఇది తిని పాలు తాగొచ్చు, లేదా నీళ్ళకు కూడా కలిపి తీసుకోవచ్చు, లేదా నోట్లో పెట్టుకుని నీళ్ళతో మింగొచ్చు రోజుకి 2 సార్లు. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పర్టికులర్గా ఎముకల ఆరోగ్యానికి మంచిది ఏమిటి అంటే లాక్షాది గుగ్గులు. దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఆ లాక్ష అంటే లక్కలాగా మన స్ట్రెంథన్ చేస్తుంది. గుగ్గులు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది గుగ్గులు అలాగే ఇతర మూలికల తాలూకు మిశ్రమం. దీన్ని లాక్షాది గుగ్గులను 1 నుంచి 2 మాత్రల రూపంలో రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే మరొక ఫేమస్ మెడిసిన్ త్రయోదశాంగ గుగ్గులు. ఈ త్రయోదశాంగ గుగ్గులు కూడా అంతే, ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా తగ్గిస్తుంది. రకరకాల మూలికల తాలూకు మిశ్రమం ఇది. 1 నుంచి 2 మాత్రలు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీన్ని తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, కీళ్ళ నొప్పిని ఇది తగ్గిస్తుంది. అలాగే ఒక్కోసారి బాగా ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉన్నప్పుడు మహాయోగరాజు గుగ్గులు అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది రకరకాల మూలికల తాలూకు ఖనిజాల తాలూకు మిశ్రమం. దీన్ని అంతే, ఉదయం 1 మాత్ర, రాత్రికి 1 మాత్ర టాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, లేదా పిల్స్ ఫామ్లో కూడా దొరుకుతుంది. రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది బేసిక్గా ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది, కీళ్ళ నొప్పిని ఇది తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇక ఈ ఎముకల్ని స్ట్రెంథన్ చేసుకోవాలనుకుంటే, ఎముకలను బలంగా మార్చుకోవాలనుకుంటే మీ అంతటి మీరు చేసుకునేటువంటి కొన్ని స్వీయ గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా కాల్షియం సహజంగా ఉండే పదార్థం ఏమిటి అంటే పాలు, అలాగే దీనికి అనుపానంగా తేనె. పాలు తేనె మంచి కాంబినేషన్. దీంతో ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. 1 గ్లాస్ గోరువెచ్చని పాలకి 1 చెంచాడు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది కాల్షియంని శరీరానికి అందిస్తుంది, అలాగే ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం, వంటింటి పదార్థం, ఈ చికిత్స నువ్వుల్లో కూడా కాల్షియం హెచ్చు మొత్తాల్లో ఉంటుంది కాబట్టి ఇది ఎముకలకు మంచిది. 1 చెంచాడు నువ్వుల్ని నీళ్ళకి వేసి నానబెట్టి ఉదయం పరిగడుపున నానినటువంటి నువ్వుల్ని మీరు మెత్తగా ఉండలాగా చేసుకొని దంచి ఉండలాగా చేసుకొని తినవచ్చు. అవసరం ఉంటే బెల్లం కలుపుకోవచ్చు. ఇది కాల్షియంని ఇతర ఖనిజాలని సమృద్ధిగా మీ శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక కాల్షియం న్యాచురల్ ఫామ్లో ఉంటూ ఎముకలకి బలాన్ని ఇచ్చేది ఏమిటి అంటే రాగి జావ, చోళ్ళు రాగులు. ఇవి మీ ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తాయి. రాగి పిండితో జావ తయారు చేసుకొని రోజుకి 1 సారి తీసుకుంటూ ఉండాలి. ఇది కాల్షియం అందిస్తుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం, ఎవరికి అంతగా తెలియంది మెంతి గింజలు. 1 చెంచాడు మెంతి గింజల్ని రాత్రిపూట నీళ్ళ కలిపి నానబెట్టి ఉదయం పరగడుపున ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం పూట కొంతసేపు సూర్యరశ్మిలో ఉండటం, అలాగే విటమిన్ డిని మీ శరీరం గ్రహించుకోవటం కోసం ఈ ఎండకి గురి అవుతూ ఉండటం, ఇది చాలా అవసరం. దీంతో కాల్షియం శోషణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక మీ అందరూ మీరే వాడుకోగలిగేటటువంటి కొన్ని మూలికా మిశ్రమాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సెల్ఫ్ అంటే డూ ఇట్ ఎవర్ సెల్ఫ్ లాంటి మూలికా మిశ్రమాల్లో ముందుగా ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఇదే అశ్వగంధ ఇంకా శతావరి. ఈ కాంబినేషన్ ఇక్కడ 3 గ్రాముల అశ్వగంధ పొడి, అలాగే ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు శతావరి పొడి, రెండింటిని కలపాలి. దీన్ని డివైడ్ చేసి ఉదయం 1 డోసు, రాత్రికి 1 డోసు పాల కలిపి తీసుకుంటూ ఉంటే రోజుకి 2 సార్లు ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. ఇలాంటిదే మరొక మంచి కాంబినేషన్ ఉంది. తెప్పతీగ అలాగే తెల్లమద్ది, గుడుచి ఇంకా అర్జున, వీటి కాంబినేషన్. 3 గ్రాముల తెప్పతీగ పొడి, అలాగే 3 గ్రాముల తెల్లమద్ది అంటే అర్జున పొడి, రెండింటిని కలపాలి. దీన్ని డివైడ్ చేసి 2 డోసులు కదా, ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే రోజుకి 2 సార్లు ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. ఇంకొకటి మునగ అలాగే నువ్వులు, ఈ కాంబినేషన్. ఇది కూడా అంతే, ఎముకల్ని పరిపుష్టం చేస్తుంది. 1 గ్రాము మీకు
మొరింగ పొడి అంటే ఈ మునగ ఆకుల పొడి, అలాగే ఒక చెంచాడు నానబెట్టిన నువ్వులు రెండింటినీ కలపాలి. రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా మునగాకు అలాగే ఈ నువ్వులు రెండింటి కాంబినేషన్ కూడా ఈ ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇలాంటిది మరొక కాంబినేషను మెంతులు అలాగే పసుపు, మెంతి పసుపు. ఒక చెంచాడు మెంతి గింజలు మెంతుల్ని అలాగే అర చెంచాడు పసుపుని రెండింటినీ కలిపి నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి రోజుకి 2 సార్లు. దీంతో కూడా ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. ఇలాంటిది మరొక మంచి కాంబినేషన్ ఉంది. త్రిఫలాలు అలాగే అశ్వగంధ పొడి, త్రిఫల పొడి అశ్వగంధ పొడి, 3 గ్రాముల త్రిఫల పొడి అలాగే 3 గ్రాముల అశ్వగంధ పొడి ఈ రెండింటిని నీళ్ళ కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే కూడా ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే ఇదే నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు, పథ్యాలు అపథ్యాలు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. పథ్యం విషయంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు ఇలాంటివి. విటమిన్ డి ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు, ఉదాహరణకు గుడ్లు, చేపలు ఇలాంటివి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు అంటే నువ్వులు, లేకపోతే పప్పులు, మాంసం ఇలాంటివి తీసుకోవాలి. ఎక్సర్సైజ్ అర్ధశక్తిగా చేయాలి. యోగా కూడా మంచిది. ఇంకా సూర్యరశ్మికి గురవుతూ ఉండాలి. ఇవన్నీ కూడా పథ్యాలు అంటే శరీరానికి మంచి చేస్తూ ఎముకలు స్ట్రెంథన్ చేస్తాయి. అలాగే అపథ్యం అంటే అన్హోల్సమ్ కూడా యాక్టివిటీస్ అలాగే డైట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు శరీరానికి హాని చేసేది ఏంటంటే చల్లటి పానీయాలు. ఇది అస్థిధాతు అంటే బోన్ టిష్యూ నాశనం చేస్తుంది. అలాగే జంక్ ఫుడ్ కూడా, ఇంకా ఎక్కువగా చక్కెర ఉండేటువంటి ఆహారాలు, అతిగా ఆల్కహాల్ తీసుకోవటం, స్మోక్ చేయటం, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, నిశ్చలమైన జీవనం, ఇవన్నీ కూడా అన్హోల్సమ్ యాక్టివిటీస్. అంటే ఈ ఎముకల్ని బలహీనపరుస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఇలాగా ఈ ఎముకలు ఉక్కులాగా తయారు కావాలంటే ఈ పథ్యాపథ్యాలు తెలుసుకోవాలి, ఈ ప్రథమ చికిత్సలు వాడుకోవాలి, అలాగే వైద్య సలహాతో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్, లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇలాంటి అనేక సమస్యలు, ఈవెన్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఇలాంటివి రాకుండా మీరు కాపాడుకోవచ్చు మిమ్మల్ని మీరు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు విటమిన్ డి బాగా తక్కువ ఉందని చెప్పారా? మీకు మోకాడు నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతున్నాయా? అప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమన్నా వాడారా? వాడితే ఆ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.